వ్యక్తిగత అపియరెన్స్ కానివ్వండి, మిగతా క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్న అవసరం లేదు. సో ఓన్లీ వర్క్ బేస్ ఏదైతే మీ దగ్గర ఫ్యాక్ట్స్ ఉన్నాయో, వాళ్ళు సరిగ్గా చేయట్లేదు అనే ఫ్యాక్ట్స్ ఉంటే ఆ ఫ్యాక్ట్స్ మాట్లాడండి అని చెప్పడం జరిగింది. అలాగే మేము పాయింట్ వైజ్ అడిగాం. ఏదైతే ఆయన వీడియోలో మనకి ఒక 3-4 ఆయన మాట్లాడిన ఒకటి మేకప్ గురించి కానివ్వండి, ఇంకోటి ఉద్యోగాల గురించి కానివ్వండి. సో మేము ఫోకస్ చేసింది ఆ సెకండ్ పాయింట్ ఏదైతే అన్నారో, ఉద్యోగాలు మీరు చేసేవి మేము చేయలేము, మా మహిళలు చేయరు అంటే ఏ ఇంటెన్షన్తో అన్నారు అని చెప్పి ఆయన అంటే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నారు. నేను ఒక క్యారెక్టర్ గురించి కానీ అలా ఆ ఉద్దేశంతో చెప్పలేదు. అది కేవలం ఉద్యోగాలు ఏదైతే నేను యువతకి మీరు అప్పుడు ఉద్యోగాలు దొరుకుతున్నాయని చెప్పారు. నేను సో యువతలను వెళ్ళి ఆ దగ్గరికి వెళ్ళి మీరు ఉద్యోగాలు అడగండి అని ఆ కంటెక్స్ట్ ఏదైతే అంతకుముందు వాళ్ళ మధ్య జరిగిన 2-3 కాన్వర్జేషన్స్ ఆ కంటెంట్స్ అవి చెప్పి, సో నేను ఏ చెడు ఇంటెంట్తో అనలేదు, నేను ఉద్యోగాల గురించి మెయిన్ ప్రజలకు అందుబాటులో ఆ ఉద్దేశంతో అన్నాను తప్పితే తను ఇండైరెక్ట్ గా అంటే క్యారెక్టర్ గురించి నేనేం మాట్లాడలేదు అని ఒకటి చెప్పాను. మేము అన్నా మీరు ఏ విధంగా చెప్పాలనుకున్న మెసేజ్ అనేది ఇంకో విధంగా వెళ్ళింది జనంలోకి. దట్స్ నాట్ రైట్. ఎందుకంటే హోమ్ మినిస్టర్ లా అండ్ ఆర్డర్ ఒక పొజిషన్ కాపాడే పొజిషన్ లో ఉన్నప్పుడు మనం రెస్పెక్ట్ ఇవ్వకపోతే జనరల్ పబ్లిక్ కూడా అలానే ఆలోచిస్తారు. మనం రెస్పెక్ట్ ఉన్నప్పుడు వాళ్ళే ఉన్నప్పుడు మేము ఎందుకని ఆలోచిస్తారు. కాబట్టి మనం మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా, ఎంత పొలిటికల్ హీట్ లో ఉన్నా సరే వర్క్ గురించి కమెంట్ చేయండి, లేకపోతే ఆధారాలతో పనిచేయలేదంటే స్టాటిస్టిక్స్ మాట్లాడి మీరు కమెంట్ చేయండి చెప్తే, పర్సనల్ అపియరెన్స్ గురించి కానీ లేకపోతే వేరే ఉద్దేశం వచ్చేటట్టు ఈ మెసేజ్ చాలా నెగిటివ్ గా వెళ్తుంది. మీరే చెప్పారు మీ ఇంట్లో మీకు వైఫ్ ఉన్నారు, పిల్లలు ఉన్నారు, మా మదర్ పెంచిందని చెప్పారు. కానీ అలాంటిది ఇలాంటి కమెంట్స్ చేసినప్పుడు అది వాళ్ళకు కూడా నెగిటివ్ గా వెళ్తుంది. మనం ఎంతసేపు మనం ఫ్యామిలీ గురించి చెప్తే పబ్లిక్ లోకి వచ్చినప్పుడు కూడా మనం ఆ విషయం గుర్తుంచుకొని మహిళల పట్ల ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఫ్యూచర్ లో ఇలాంటి మళ్ళీ జరగకుండా ఉండేది చూడండి అని చెప్పాం. సో మేము అడిగిన ప్రతి పాయింట్ ఏదైతే ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు మేము అదే చెప్పాం. మీరనే కాదు ఏ పార్టీ వాళ్ళైనా సరే గత 4-5 సంవత్సరాలుగా ఇలాంటి సంస్కృతి అనేది మొదలైంది. ఇప్పటికైనా దీన్ని స్టాప్ చేయాల్సిన బాధ్యత ఒక ఎక్స్ మినిస్టర్ గా మీ మీద ఉంది, ప్రతి ఒక్కరి మీద ఉంటుంది. కాబట్టి యాజ్ పొలిటికల్ పార్టీస్ ఒక చేంజ్ అనేది తీసుకురావాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి చెప్పడం జరిగిందండి. ఆయన అయితే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు, రిటర్న్ కూడా ఇచ్చారు, అది మేము ఇంకా చూడాలి. నేను మీడియాతో కూడా మాట్లాడి నేను ఏ కంటెంట్ అంటే ఏ విధంగా అన్నానో అది కూడా ఎక్స్ప్లెనేషన్ అని ఆయన కూడా ఇస్తా అన్నారు. అలా చెప్పి వెళ్ళారు. వాళ్ళు ఏదైతే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారో మేము చూడాలండి. అంటే ఇందాకే ఇచ్చారు కదా రిటర్న్ ఎక్స్ప్లెనేషన్ ఇమ్మని చెప్పాము. సో అదంతా కూడా రాశారు. అంటే ఇట్స్ మోర్ ఆఫ్ అ పొలిటికల్. అది మేము ఇంటెన్షనల్ గా అనలేదు, మమ్మల్ని ప్రొవోక్ చేస్తుంటే చాలా ఊరుకున్నాను. బట్ ఈ ఉద్యోగాల గురించి వచ్చినప్పుడు నేను ఈ మాట అన్నాను తప్పితే నాకు పర్సనల్ గా కానీ అలాంటి ఉద్దేశం ఏం లేదు అని చెప్పారు. చూస్తామండి, చూసి ఇఫ్ నీడెడ్, ఇఫ్ యు ఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ద ఎక్స్ప్లెనేషన్, మేమైతే మీరు ఇచ్చిన మెసేజ్ ఏదైతే ఉందో ఇక్కడ మాకు వచ్చి మీరు ఒక ఇంటెంట్ తో చెప్పాను అని చెప్తున్నారు, కానీ బయటకు అది వేరే విధంగా వెళ్ళిపోయింది జనంలోకి. సో దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన మీ బాధ్యత ఉంది కాబట్టి మీరు దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి పబ్లిక్ గా అని కూడా మేము చెప్తాం. అండ్ ఆ రోజు ఒక 5 కంప్లైంట్స్ ఇచ్చారండి. దాంట్లో కూడా 4 నేనున్న టర్మ్ లో అయితే జరగలేదు, లాస్ట్ గవర్నమెంట్ లో ఏదైతే అవన్నీ కూడా లాస్ట్ ప్రీవియస్ 5 years గవర్నమెంట్ ఉన్నప్పుడు జరిగినాయి. మరి అప్పుడు వాళ్ళు దే షుడ్ హావ్ టేకెన్ ఇట్ అప్, మరి ఎందుకు తీసుకెళ్ళలేదు. ఒకటి మాత్రం ఈ 2 years లో జరిగింది, అది మేము ఆల్రెడీ ప్రాసెస్ చేసి ఆ పార్టీకి కూడా పంపించాం. ఈ కల్చర్ ఏదైతే ఉందో ఇట్ ఇస్ నాట్ యాక్సెప్టెడ్. ఇదేంటంటే ఒకళ్ళు మీరు ఎందుకు మాట్లాడాలని అడిగితే వాళ్ళు అలా మాట్లాడారు కాబట్టి మేము ప్రొవోక్ అయి మాట్లాడాలని చెప్తున్నాం. సో బేసిక్లీ ఇది ముందుకి వెనక్కి వెళ్తుంది తప్పితే ఎక్కడా కూడా ఒక సొల్యూషన్ అనేది లేదు. కానీ ఒక చెడ్డ సంస్కృతి అనేది ప్రజల్లోకి వెళ్ళిపోతుంది, నాయకులు తీసుకెళ్తున్నారు. ఆ పవర్స్ తోనే కదా ఏదైతే మనకు ఏదో హోమ్ మినిస్టర్ మీద వచ్చిందో ఈరోజు సమన్స్ తో పిలిపించాము, యాక్షన్ తీసుకున్నాము. సో ఇట్ హ్యాస్ టు స్టాప్. ఇది ప్రతి పొలిటికల్ పార్టీ కూడా వాళ్ళ రెస్పాన్సిబిలిటీగా తీసుకోవాలండి. ఏదో ఇప్పుడు ఏంటంటే మనం ఎంత మంచి చెప్పినా కూడా ఎక్కువ లైక్స్ కి వెళ్ళట్లేదు, కాకపోతే ఇలాంటి కమెంట్స్ చేస్తే ఎక్కువ వ్యూస్, వీటి కోసం కూడా కొంతమంది ఏంటంటే ఆ హైప్ కూడా చేస్తున్నారు, విచ్ ఇస్ వెరీ రాంగ్. పబ్లిక్ ఒక బ్యాడ్ మెసేజ్, ఒక కల్చర్ అనేది క్రియేట్ చేస్తున్నారు. సో అది ప్రతి పొలిటికల్ పార్టీ ఇర్రెస్పెక్టివ్ ఎవరైనా సరే
వాళ్ళ ఉన్న ఎమ్మెల్యేస్ కానివ్వండి, ఎంపీస్ అందరికి కూడా క్లియర్ మెసేజ్ పార్టీ కేడర్కి అనేది పంపించాల్సిన అవసరం ఎంతైతే ఉంది. ఒకప్పుడు లాగా ఎలా ఉన్నాయో పాలిటిక్స్ దాన్ని మళ్ళీ తిరిగి తీసుకురావాల్సిన అవసరం, గౌరవప్రదమైన పాలిటిక్స్ మళ్ళీ తిరిగి తీసుకురావాల్సిన ప్రతి ఒక్కరి మీద ఉంది. బయట ఎంతమంది వచ్చినా మాకు అనవసరం అండి, బట్ కమిషన్ లోకి మేము ఎవరిని కూడా అలౌ చేయం. ఎవరికైతే సమన్స్ ఇచ్చామో వాళ్ళే రావాలి. లాయర్ కూడా ఒక ఎంతమందో తీసుకొచ్చారు, వి అలౌడ్ ఓన్లీ వన్. వాళ్ళు కూడా లోపలికి రారు, బయటే ఉంటారు. ఎందుకంటే ఆన్సర్ చేయాల్సింది ఎవరికైతే సమన్స్ ఇచ్చామో వాళ్ళు ఆన్సర్ చేయాలి. సో లీగల్ రిప్రజెంటేటివ్స్ కాదు. సో వాళ్ళని ఒక్కళ్ళే మేము అలౌ చేసాం. వచ్చారు కదా ఇప్పుడు. కమిషన్ ఇంటర్నల్ గా జరిగేది మేము అది ఉండదండి. అంటే వాళ్ళు పై వరకు వచ్చారు, మేము ఎవరిని రమ్మనలేదు. మేము ఆయన నేను చెప్పింది ఆ ఇంటెంట్ తో కాదని అంటున్నారు, బట్ మేము అదే చెప్పాం. మీరు ఏ ఇంటెంట్ తో చెప్పాలనుకున్నారో ఆ ఇంటెంట్ అయితే వెళ్ళలేదు, ఒక నెగిటివ్ ఇంటెంటే వెళ్ళింది. సో తప్పు అంటే ఆయన ఏమన్నారు, అది మేము ఇంకా మీతో ఏం చెప్పారో వినలేదు. నేను చెప్పిన ఇంటెంట్ కి కట్టుబడి ఉంటానన్నారు. ఏదైతే జాబ్స్ గురించి మాట్లాడుతున్నారో దానికి కట్టుబడి ఉంటాను తప్పితే నేను ఏదైతే ఇది అన్నానో దట్ వాజ్ నాట్ ద ఇంటెంట్. అది రాంగ్ గా వెళ్ళిందని ఆయన యాక్సెప్ట్ చేశారు. ఫ్యూచర్ లో జాగ్రత్తగా ఉండమని చెప్పాను.